వచ్చేసి ఒరిజినల్ లొకేషన్ అంట. ఇదేందా ஒரு டன்னல். ప్రతి ఒక్కరు సుభాష్ సుభాష్ సుభాష్. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు విజయబాబు ఫుడ్ అండ్ బ్లాగ్స్. రోజు వీడియో వచ్చేసి మంజమల్ బాయ్స్ అని చెప్పేసి మనకి ఇప్పుడు వచ్చింది కదా మూవీ. అంటే దాదాపు ఒక 3 months అవుతుంది మూవీ వచ్చి. మీరు నాకు తెలిసి ప్రైమ్లో ఉంది, అది చూసి ఉంటారు. అదే రియల్ లొకేషన్, అసలు మూవీలో యూజ్ చేసిన లొకేషనే కాదు, అసలు యాక్చువల్ లొకేషన్ కాదు, రియల్ లొకేషన్ మన ఛానల్లో ఉంటుంది. నాకు తెలిసి తెలుగులో ఇంతవరకు ఎవరు కూడా ఒరిజినల్ లొకేషన్ చూపలేదు. ఎందుకంటే అక్కడ ఎవరైతే నాకు డ్రైవర్ ఉన్నాడో, నాకు డ్రైవర్ ఎవరైతే వచ్చారో ఆయన వచ్చేసి దాదాపు అక్కడ పుట్టి పెరిగిండు అనమాట. ఊటీలోనే పుట్టి పెరిగాడు. దాదాపు ఒక 20 years నుంచి అక్కడ డ్రైవింగ్ ఫీల్డ్ చేస్తున్నాడు. ఆయన కంప్లీట్ లొకేషన్ తెలుసు. సో ఆయన వచ్చేసి మనకి లొకేషన్లో చాలా క్లియర్గా చూపించిండు. మంచి ఒరిజినల్ లొకేషన్ కూడా పెడుతున్నా. నిజంగా చెప్తున్నా, కొన్ని వీడియోస్ మిస్ అయి ఉంటాయి. ఎందుకంటే అసలు తీయలేకపోయినా, దాదాపు ఆ ప్లేస్ కూడా చాలా పెద్ద ప్లేస్ అయినా కూడా అంత క్రౌడ్ వచ్చేసి అసలు గుద్దుకుంటే వెళ్ళిపోడు. అసలు చెప్తున్నా. ఇంకోటి ఏంది మేజర్ ఇష్యూ ఏంటంటే ఫుల్ వర్షం. ఆ ఫుల్ వర్షంలో ఫోన్ తీయలేకపోతున్నా బయటికి. ఫోన్ తీసినా సరే ఇట్లా పెట్టగానే ఇట్లా అవుతుంది. మీరు చూడండి ఒకసారి ఆ ఫోన్ లొకేషన్స్ కూడా ఇట్లా కెమెరా ఇట్లా పెట్టగానే అట్లా ఊగుతుంటే చూడండి. ఎందుకంటే ఇటు నుంచి గుద్దుకుంటారు, అటు నుంచి గుద్దుకుంటారు నిజంగా. కానీ మ్యాక్సిమం నేనైతే మీకు తీసిన లొకేషన్లు మాత్రం పర్ఫెక్ట్ తీసిన కొన్ని అవే పెడుతున్నా. వీడియో మాత్రం చూడండి ఒకసారి. మీరు ఆ మంజమల్ మూవీస్ కూడా చూడండి, ఇక్కడ కూడా చూడండి. లొకేషన్లో కరెక్ట్ పర్ఫెక్ట్ తీసిన నేను. చలో వీడియో విషయం చేయండి ప్లీజ్. లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకోటి మన కొత్త ఛానల్ ఓపెన్ చేసిన కదా, కమెంట్ బాక్స్లో ఫస్ట్ కమెంట్ అదే ఉంటుంది. ప్లీజ్ జర సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ వచ్చిందో అప్పటి నుంచి ఇక్కడ పబ్లిక్ మొత్తం చాలా ఎక్కువైపోయారంట. ఇంకోటి ఏంటంటే రోడ్ కూడా చాలా పెద్దగా చేశారు. ఈమె చూడండి నా ముందు మంచి బెల్ట్ వేసి కూర్చోబెట్టిన ఆరాంగా. అయితే ఇక్కడ రూట్ వచ్చేసి పెద్దగా చేశారు. ఇంకోటి ఏంటంటే మొత్తం పబ్లిక్ మాత్రం చాలా ఘోరంగా వచ్చేస్తారు. క్రౌడ్ హెవీ క్రౌడ్ ఉంది. మ్యాక్సిమం అన్ని కవర్ చేయడానికి చూస్తాను నేను. ఇంకోటి ఏంటంటే ముంజమల్ది వాళ్ళ ఒరిజినల్ మూవీ ప్లస్ ఇక్కడ ఈ షూటింగ్ లొకేషన్ కూడా పెడతాం మీకు. ఈ సీన్లో వచ్చేసి వాళ్ళు ఫోటోలు దిగుతారు కదా, ఫోటోలు అనేది దిగుతారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి నిలబడుతాడు ఆయన. సో ఇది వచ్చేసి ఒరిజినల్ లొకేషన్ అంట. ఇదేంటంటే మన దగ్గర ఆయన చాలా ఎక్స్పర్ట్ అనమాట. రూట్ అన్నీ తెలిసినాయన. ఓకే, ఇక ఈ లోపల పోయే రోడ్ ఇదే అంట. అట్లా దుంకిపోతారు ఆడికి అని, ఆ మీదికి దుంకేసి ఈ రూట్లకి వచ్చి ఆ లోపల వెళ్ళిపోతారు. మొత్తం ఆ మూవీ సీన్ మొత్తం రీక్రియేట్ చేస్తారు ఇక్కడ మొత్తం. అట్లా పోతారు వాళ్ళు ఒక్కొక్కడు అట్లా. ఆయనది వచ్చేసి తమిళ్ కాబట్టి మీకు తెలుగులో చెప్తున్నాను. అక్కడ నుంచి లోపలి నుంచి వెళ్ళి ఇట్లా కిందికి మొత్తం డౌనర్ దాకా వచ్చారంట. ఇక్కడ జాలి లాంటిది ఒకటి వేసి ఉంది కదా, దాని మీద కూడా వచ్చి ఉన్నారంట కొద్దిసేపు. వాళ్ళు ఉండేసి మళ్ళీ బ్యాక్ సైడ్ ఒక ఏరియా ఉంది కదా, దాని నుంచి లోపలికి వెళ్ళారు మళ్ళీ. లొకేషన్ ఇదొకటి, అది ఆడ ఇక్కడ బ్యాక్, ఇక్కడ ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి.
ఇన్ని లొకేషన్స్ ఉన్నాయి మేడం. మెయిన్లీ ఇదే చూపిస్తారు వాళ్ళు. ఇదొకటి అదొకటి. దీని మీద ఇట్లా దుంకుతారన్నమాట. దుంకేసి డైరెక్ట్ మూవీలో ఇది ఉంటుంది అన్నమాట సీన్. మనకి எந்தன் காதல் என்னவென்று சொல்லாமல் ஏங்க ஏங்க அழுகை வந்தது. మనకు మూవీలో లొకేషన్ ఏమో ఇక్కడ నుంచి జంప్ చేసినట్టు చూపిస్తారు, కానీ ఇక్కడ కాదు జంప్, కింద యాక్చువల్లీ జంప్ వచ్చేసి కింద. మనకి ఏంటంటే గైడే ఉన్నాడు కాబట్టి ఆయన ఫుల్ డీటెయిల్ తెలుసు. ఇట్లా బుక్ చేసి ఇట్లా ఇట్లా పోతారనమాట. ఇట్లా పోయి కింద అన్నీ చూపిస్తారు. యాక్చువల్లీ ఇదిగా రియల్ స్టోరీ అక్కడికైనా అక్కడ తీయలేరు, అది ఇంకా లోయలు అట్లనే ఉన్నాయి. సో అక్కడ షూటింగ్ లొకేషన్ పాసిబుల్ కాదు కాబట్టి ఇక్కడ నుంచి తీసారు. యాక్చువల్ రియల్ లొకేషన్ ఏనాదు అయ్యో అక్కడ కింద అంట రియల్ లొకేషన్. ஒரு டன்னல் ஓகே. இப்போ உள்ள போறது எங்க? உள்ள போறது வந்து ఇగో అది ఒరిజినల్ లొకేషన్ అంటే ఏంది? அது உள்ள போயிட்டாங்கல அவங்க. உள்ள போனது அதுல தான். ஆனா வெளிய வந்தது அவங்க எங்கன்னு பாத்தீங்கன்னா அங்க கீழ. ఓకే. அந்த டைம்ல యాక్చువల్లీ ఎక్కడి నుంచి అయితే ఇంగ్లాండ్ పోనాక ఇంగ్లాండ్ వరలే ఎక్కడి నుంచి అయితే పోయారో అక్కడి నుంచి రాలేదంట మూవీ లొకేషన్. ఒక ఇక్కడ ఈ లొకేషన్ ఇప్పుడు చూస్తున్నారు అందరూ. ఇక్కడ లోపల పోతే ఇక్కడ నుంచి కింద పడితే అక్కడ కింద ఉంది కదా అక్కడ సైడ్ నుంచి తీయడం మాత్రం రియల్. ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్ పడ్డ తర్వాత మళ్ళీ ఎవరైతే ఫ్రెండ్ వెళ్ళి కాపాడడానికి వెళ్ళిండో అక్కడి నుంచి తాళ్ళేసి గుంజరంట. ఇది మాత్రం రియల్ స్టోరీ. இது வந்து கமல் மூவில காட்டுவாங்க. ஓகேவா? இந்த இடம் கமல் படத்துல வந்து இதுல தான் வெளியே வருவோம். இல்ல இது என்னது ஒரிஜினலா? இது அந்த குணா கேவ் இருக்குல்ல சார், குணா படத்துல இருந்து கமல் அங்க இருந்து வந்து இதுல தான் வெளியே வர்றது. ஓகே. குணா மூவி கமலாசன் மூவில இதுல தான் வெளியே வருவாங்க. அதுல போய் அதுல இருந்து வந்து உள்ளே ఇருக்கு ஒரு 4-5 వలి இருக்கு. ఓకే. లోపట్న ఒక 4-5 లొకేషన్లు ఉన్నాయంట రానికి పోనీకి. గైస్ ఈ లొకేషన్ మాత్రం నా ఫోన్కి పెద్ద కట్టేసి మీకు లొకేషన్ క్లియర్ చూపించాలని చెప్పి ఫోన్ లోపల పెట్టిన గైస్. దీనికన్నా ప్లీజ్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముంజమల్ బాయ్స్ వచ్చేసి మూవీ తీసిన తర్వాత ఇక్కడ చూడండి అసలు క్రౌడ్ ఇంకా అక్కడ దాకా ఉన్నారు. హెవీ క్రౌడ్ ఉన్నారు. ఇక ఇది యాక్చువల్ లొకేషన్ కదా, అందుకని అక్కడ ఫోటో దిగడానికి చాలా మంది అక్కడే ఉన్నారు అందరూ. ఇంకా దగ్గర పోయి చూపిస్తే క్రౌడ్ ఉన్నారు. எப்படி ఏమో గుర్తొస్తుంది నాకు ఇవన్నీ. ఇంతమంది పబ్లిక్ చూస్తుంటే అసలు ఎక్కడ కూడా ఏ స్పాట్లో కూడా ఇంత పబ్లిక్ లేదు, కానీ ఈ స్పాట్లో మాత్రం ఘోరమైన పబ్లిక్ ఉన్నారు. ప్రతి ఒక్కరు సుభాష్ ಇಲ್ಲ అల్లరి సుభాష్ దిక్కే. అప్పుడేమో కమలాసన్ మూవీతో హైలైట్ చేసారు, ఇప్పుడేమో ముంజమల్ మూవీతో ఇంకా డేంజర్ చేసేసారు పబ్లిక్ మొత్తం. చూడండి అసలు ఎట్లా ఉంది లొకేషన్, మొత్తం మంచుతో నిండిపోయింది.